అసంబద్ధంగా పిలువబడుతున్న లేదా బైబిల్‌లో తప్పులున్నాయని చెప్తూ చాలామంది మాట్లాడుతున్నటువంటి ఒక అంశాన్ని మనం మాట్లాడదాం. ఈరోజు చాలామంది బైబిల్‌లో తప్పులున్నాయని, బైబిల్‌లో ఒకే విషయం 2 చోట్ల 2 విధాలుగా మాట్లాడారని, లేదా బైబిల్‌లో ఎన్నో రకాల బూతులనేవి కావచ్చు, లేదంటే ఎన్నో రకాల కాన్సిక్వెన్సెస్ వలన చాలా తప్పులున్నాయని చెప్పి చాలామంది ఈరోజు మాట్లాడటం సోషల్ మీడియా ద్వారా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈరోజు నిజంగా బైబిల్‌లో తప్పులున్నాయా? లేదంటే సహోదరులు చదవటంలో అపార్థం చేసుకున్నారని ఒక విషయాన్ని ఈరోజు అపార్థం చేసుకున్న లేదంటే అపార్థాలుగా పిలువబడుతున్నటువంటి ఒక మంచి అసంబద్ధంగా పిలువబడుతున్న ఒక మంచి అంశాన్ని మనం ఆలోచన చేద్దాం. అదే యేసు శిష్యులు నరహంతకులేమో అనేటటువంటి అంశాన్ని మనం ఆలోచన చేద్దాం. మళ్ళీ చెప్తున్నాను, యేసు శిష్యులు నరహంతకులేమో అనేటటువంటి అసంబద్ధంగా పిలువబడుతున్న ఒక మంచి అంశాన్ని మనం ఆలోచన చేద్దాం. ఇది పూర్తిగా విన్న తర్వాత అసలు ఇది నిజంగా అసంబద్ధమో, లేకపోతే చాలా ఈ సహోదరులు అర్థం చేసుకోవటంలో లోపం జరిగిందో మన బైబిల్‌లో నుంచి ఆలోచన చేద్దాం. సరే, ఇంతకీ బైబిల్‌లో ఏ విధమైన అవగాహన లోపం వలన ఈ యొక్క మాట అనేది బయటకు వచ్చిందో, అసలు బైబిల్‌లో ఎక్కడ ఈ మాట ఉందో మనం బైబిల్ నుంచి చూడగలిగితే లోకాసు వార్త 14వ అధ్యాయంలో 26వ వచనంలో మనం చూడగలిగితే ఏమని మాట్లాడుతున్నాడని మనం చూసినట్లయితే 25 నుంచి చదువుదాం. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరుడు అని చెప్పి ఇక్కడ బైబిల్లో మాట్లాడతాం మనం చూస్తున్నాం. ఇక్కడ లోకాసు వార్త 14వ అధ్యాయం 26వ వచనంలో ఎవరైనా యేసుకి శిష్యుడు అవ్వాలంటే కొన్ని అర్హతలు చెప్పాడు, క్వాలిటీస్ చెప్పాడు. ఈ క్వాలిటీస్కి తగినట్లుగా లేదంటే ఈ కండిషన్స్కి తగినట్లుగా ఉంటేనే యేసుకి ఏమవుతాం? శిష్యులు అవుతాం. వాటిల్లో ఏంటి ఆ కండిషన్స్ ఏంటన్నప్పుడు, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అన్నాడు. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, నా శిష్యుడు మీరు అవ్వాలి అని అంటే తండ్రిని, తల్లిని, పిల్లలను, భార్యను, వారికి ఉన్నటువంటి పిల్లలను, తర్వాత అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను అందరినీ ఏం చేయాలి? ద్వేషించాలన్నాడు. ద్వేషిస్తే గాని నాకు శిష్యులు మీరు కాలేరు అనేటటువంటి మాటని, ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది ప్రత్యక్షంగా స్వయాన యేసుక్రీస్తు వారు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ అన్నమాట. కాబట్టి ఈ మాటను బట్టి వారు చెప్తూ, యేసుక్రీస్తు వారికి శిష్యులు అవ్వాలంటే యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటంటే, తండ్రిని ద్వేషించమంటున్నాడు, భార్యని ద్వేషించమంటున్నాడు, పిల్లల్ని ద్వేషించమంటున్నాడు, అన్నదమ్ములని, అక్క చెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపుకుంటే నాకు శిష్యుడు కానేరుడు అని యేసుక్రీస్తు వారే అంటున్నారని చెప్పి ఈ మాట చూపించి, దీనికి వ్యతిరేకంగా మరొక మాటని బైబిల్లో నుంచి వారు చూపించడం జరుగుతుంది. ఏంటో వ్యతిరేకంగా చూపించిన ఆ మాటను కూడా మనం ఒకసారి చూసొద్దాం. అదే క్రొత్త నిబంధనలో యోహాన్ గారు రాసిన మొదటి పత్రికలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 15వ వచనం నుంచి చూద్దాం. చూడండి ఏమని మాట్లాడుతున్నాడో. యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో చూడండి ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడో. 3వ అధ్యాయం 15వ వచనంలో చెప్తున్న మాట చూడండి. పరిశుద్ధాత్మ ప్రేరణతో యోహాను గారు మాట్లాడుతున్న మాట, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని ఎందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఇక్కడ సహోదరుని ద్వేషించే వాళ్ళు ఎవరని చెప్పాడు? నరహంతకుడు అని చెప్పాడు. నరహంతకులకు ఏముండదని చెప్పాడు? నిత్య జీవం అనేది ఉండదు, అంటే పరలోకం ఉండదు. ఒక మాటలో చెప్పాలంటే యోహాను పత్రికలో మాట్లాడిన మాట ప్రకారం పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ యోహాను గారు రాస్తున్నటువంటి ఈ మాట వెనకాల అర్థాన్ని మనం చూస్తే, సహోదరుని ద్వేషిస్తే అతను ఎవరితో సమానం? నరహంతకుడితో సమానం. నరహంతకుడితో సమానమైనప్పుడు నరహంతకుడికి ఏం లేదన్నాడు? నిత్య జీవం లేదు, అంటే పరలోకం లేదు.
ఈ రెండు మాటలను ఎదురుపెట్టి ఈ రెండు మాటలు ఒకదానికొకటి వ్యతిరేకంగా చూపించి ఈరోజు చాలా మంది మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, యేసుక్రీస్తు వారికి శిష్యుడు అవ్వాలి అని అంటే యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడంటే తండ్రిని ద్వేషించాలని చెప్పాడు, పిల్లల్ని ద్వేషించాలని చెప్పాడు, భార్యని ద్వేషించాలని చెప్పాడు, బంధువుల్ని ద్వేషించాలని చెప్పాడు, తన ప్రాణాన్ని కూడా ద్వేషించాలని చెప్పి యేసుక్రీస్తు వారే చెప్పారు. మరి ఇక్కడ ఒక సహోదరుని ద్వేషిస్తేనే నరహంతకుడు అవుతాడు, నరహంతకుడైన వాడికి పరలోకంలో చోటు ఉండదని చెప్పి ఎక్కడ చెప్తున్నాడు. మరి యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు అన్నిటినీ వదిలిపెట్టి ఆయన వెంబడించారా లేదా? వెంబడించారా? 12 మంది శిష్యులు మనం చూస్తే వాళ్ళు పనిచేస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు వెళ్ళి పిలవగానే ధోని వదిలిపెట్టి వచ్చేసిన వారు ఉన్నారు. తండ్రిని వాళ్ళు కుట్టుకుంటున్నటువంటి వలలను విడిచిపెట్టి అన్నిటిని వదిలిపెట్టి యేసుక్రీస్తు వారు పిలిచారని వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అన్నిటినీ వదిలిపెట్టి యేసుక్రీస్తు వారి పిలుపుకు విలువిచ్చి వచ్చిన వీళ్ళు అకార్డింగ్ టు యోహాను పత్రిక మొదటి పత్రికలో మనం చూసిన మాట ప్రకారం వీళ్ళు ఏమవుతున్నారు? ఇప్పుడు నరహంతకులు అయిపోతున్నారు కదా. కాబట్టి యేసు శిష్యులు నరహంతకులేమో అనేటటువంటి ఒక అసంబద్ధంగా వీళ్ళకి అర్థం కానటువంటి ఒక విషయాన్ని ఇలా అసంబద్ధంగా పిలవటం, బైబిల్లో తప్పులు ఉన్నాయని చెప్పడం జరుగుతుందండి. ఏంటంటే యేసుని ఎవరైనా సరే సహోదరుని ద్వేషిస్తేనే పరలోకం లేదన్నాడు కదా. మరి యేసుక్రీస్తు వారి శిష్యులైతే ఈ శిష్యులు అన్నిటిని వదిలిపెట్టి వచ్చేసారు కదా, మరి వాళ్ళు నరహంతకులు అవుతారా అవ్వరా అని చెప్పి ఒక ప్రశ్న అయితే, ఇంకోటి బైబిల్ అనేది ఒకరిని ద్వేషించమని చెప్తుంది, ఒకరిని ద్వేషించమని చెప్పేది దైవ గ్రంథం ఎలా అవుతుంది అని చెప్పి అనేకమైనటువంటి మాటలు బైబిల్ మీద బురద చల్లటం అనేది మనం చూస్తున్నాం. మరి ఇంతకీ యేసును వెంబడించినటువంటి శిష్యులు ఎలా వెంబడించారు అనేది మనకు అర్థం అవ్వాలంటే, యేసును వెంబడించిన శిష్యుల్లో ప్రథముడు, గొప్పవాడిగా పిలువబడిన ఆయన, ప్రారంభపు సంఘ స్థాపనలో ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహించిన ఆయన, కొన్ని వేల మందిని సంఘంలో చేర్చిన ఆయన, ఒకే ప్రసంగంతో ఆయనే అపోస్తులుడైన ఎవరు? పేతురు గారు. ఇప్పుడు ఈ పేతురు గారు మాట్లాడిన మాటను ఒకసారి బైబిల్లో చూడండి. ఆ పేతురు గారు ఏమని మాట్లాడుతున్నారో ఒకసారి మనం బైబిల్లో నుంచి చూడగలిగితే, పేతురు గారు మాట్లాడుతున్న మాట చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనంలో పేతురు గారు మాట్లాడుతున్న మాట చూడండి. పేతురు గారు మాట్లాడుతున్నాడు ఎవరితోనే కాదండి, డైరెక్ట్ గా యేసుక్రీస్తు వారితో పేతురు గారు సంభాషణ జరుగుతుంది. ఏం జరుగుతుందో వినండి. పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతున్నాము కనుక మాకేమి దొరుకునని ఆయన అడుగుతున్నారండి. ఎవరిని అడుగుతున్నారు? యేసుక్రీస్తు వారిని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నాడు అంటే పేతురు గారు, అయ్యా మేము సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించేసాము, మరి మాకేం దొరుకుతుంది అని చెప్పి అక్కడ అడగటం జరుగుతుంది. అంటే మరి సమస్తాన్ని విడిచిపెట్టాడా పేతురు గారు? మరి సమస్తాన్ని విడిచిపెట్టాడంటే అన్నిటిని ద్వేషించాడనేనా? మరి ద్వేషిస్తే అకార్డింగ్ టు యోహాను పత్రికలో మొదటి పత్రికలో మాట్లాడిన మాట ప్రకారం ఇప్పుడు పేతురు గారు ఏమవ్వాలి? నరహంతకుడు అయిపోవాలి. అవునా? నరహంతకుడు అయిపోవాలి. కానీ ఈ పేతురు గారు ఏం చేశారో, సమస్తాన్ని విడిచిపెట్టాడో లేకపోతే ఈయనేం చేశాడో మరి కొద్దిగా లోతుకెళ్ళి మనం ఆలోచిద్దాం. చాలా మంది బైబిల్ చదవక లోతుగా వీళ్ళు ఆలోచించకుండా ఏదో ఒక మాట పట్టుకొని వాళ్ళకి తెలిసిందంతా బైబిల్ తప్పులు ఉన్నాయని మాట్లాడటం జరుగుతుంది. కానీ పేతురు గారు ఏం చేశారో కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట చూడండి. 9వ అధ్యాయం 5వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. తక్కిన అపోస్తలుల వలెను ప్రభు యొక్క సహోదరుల వలెను, చూడండి, తక్కిన అపోస్తలుల వలెను ప్రభు యొక్క సహోదరుల వలెను కేఫా వలెను విశ్వాసురాలైన భార్యలను వెంట పెట్టుకొని తిరుగుటకు మాకు అధికారము లేదా? అంతేనా? అలానే మాట్లాడాడండి. ఏమని మాట్లాడుతున్నాడంటే విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకొని తిరిగిన వారు ఎవరున్నారు? పేతురు గారు కూడా ఉన్నారు. మరి అన్ని వదిలిపెట్టేసి వెంబడించాడు కాబట్టి నరహంతుడు అనుకుంటే మరి పేతురు గారు ఏం చేసినట్లు ఇక్కడ మనకు కనపడుతుంది. ఆయన తన భార్యను వెంట పెట్టుకొని పరిచర్యలో వెళ్ళినట్లుగా
మనకు కనబడుతుంది. మరి ఇక్కడ పేతురు గారు యేసుక్రీస్తు వారి మాటల ప్రకారం తన భార్యని ద్వేషించాడా? ఇక్కడ ద్వేషించినట్లు కనబడుతుందా? లేదు. ఏం చేశాడు? నిజంగానే ప్రేమించి 60-70 సంవత్సరాలతో ప్రేమించడం సరిపోదని ఆయన ప్రేమించిన ప్రేమ ఎంత గొప్పగా కనపరిచాడంటే, మరణించిన తర్వాత నిత్య జీవం పొందుకోవాలని చెప్పి భూమి మీద సత్యాన్ని తన భార్యకి చెప్పి, తన భార్యతో సత్యాన్ని చెబుతూ పరిచర్యలో పాలు పొందేటట్లుగా చేసి, పరిచర్య చేయు స్త్రీల పేర్లు ఎక్కడ ఉంటాయి అన్నాడు? జీవగ్రంథంలో రాయబడతాయి అన్నాడు. కాబట్టి అంత గొప్పగా ప్రేమించినటువంటి పేతురు గారు తన భార్యని వెంట పెట్టుకొని, అపోస్తులు తమ భార్యలను వెంట పెట్టుకొని, చాలా మంది వాళ్ళ భార్యలను వెంట పెట్టుకొని దేవుడి సేవను జరిగించడం జరిగింది. అలా జరిగించిన వాళ్ళు ఒక ఆయనే పేతురు గారు. మరి ఇక్కడ పేతురు గారు ప్రేమించినట్లుగా కనపడుతుందా, ద్వేషించినట్లుగా కనపడుతుందా? మనకి ఇక్కడ ప్రేమించినట్లుగానే కనపడుతుంది. మరి యేసుక్రీస్తు వారికి తెలియదా? యేసుక్రీస్తు వారు ఎందుకు ద్వేషించమన్నాడు? ఎందుకు ద్వేషించమని యేసుక్రీస్తు వారు చెప్పాడు? యేసుక్రీస్తు వారికి తెలియదా? యోహాను రాసిన పత్రికలో యోహాను గారు మాట్లాడిన మాట యేసుక్రీస్తు వారికి తెలియదా? ఒక సహోదరుని ద్వేషిస్తే వాడు నరహంతకుడు అవుతాడు, నరహంతకునికి పరలోకంలో చోటు లేదని చెప్పి యేసుక్రీస్తు వారికి తెలియదా? తెలుసు. మరి తెలిసి కూడా ఆయన ఎందుకు ద్వేషించమన్నాడు? ఎందుకు చెప్పాడు ఆయన మాట అన్నది మనం ఆలోచించాలి. చూడండి, మరి ఇంకో మాట చూద్దాం. ఆయన మాట్లాడిన మాటే, అదే ప్రారంభపు మాటే మనం ఆలోచిద్దాం. లోకాసు వార్త 14వ అధ్యాయం 26వ వచనంలో చూడండి. ఎవడైనను చూడండి, నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును స్వహా ద్వేషించకుంటే వాడు నా శిష్యుడు కానేరుడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎందుకు ద్వేషించమన్నాడు? యేసన్న మాటల్లో చాలా అర్థం ఉందండి. అక్కడ మనం ఆలోచించాల్సిన విషయం చాలా ఉంది. ఆయన ఎందుకు ద్వేషించమన్నాడో ఆ మాటను ఆలోచిస్తూ వెళ్తే మనకు చాలా అర్థం అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకు ద్వేషించమన్నాడు, అసలు ఎందుకు ద్వేషించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని మనం ఆలోచిస్తూ ముందుకు వెళ్ళే కొద్దీ మొదటగా మనం ఆలోచిద్దాం. ఎందుకు ద్వేషించమన్నాడు? ఎందుకు ద్వేషించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అసలు భార్యనైనా, పిల్లలనైనా, తల్లినైనా, తండ్రినైనా అందరిని ఇచ్చింది ఎవరు? దేవుడు కదా. మరి అందరినీ దేవుడిచ్చి, అందరినీ పక్కనే ఉంచి, అన్ని బంధాల మధ్య మన అందరినీ పెట్టి వాళ్ళని ద్వేషించమని దేవుడు ఎందుకు చెప్తాడా? చెప్పాడు అని అంటే ఒకానొక కారణం ఉండే ఉంటది. ఏంటా కారణం అన్నప్పుడు, దేవుడు ఎందుకు ద్వేషించమన్నాడు యేసుక్రీస్తు వారు? ఏ విషయాలలో ద్వేషించమన్నాడు అని అంటే, ఎందుకు ద్వేషించాలి, ఏ విషయాల్లో ద్వేషించాలన్నప్పుడు, దేవుడు పనులు చేస్తున్నప్పుడు ఎవరైనా మనకు అడ్డుకుంటుంటే, మన కుటుంబంలో ఉన్నవారే మన దేవుడి దగ్గరికి వెళ్ళనీయకుండా ఆటంకపరుస్తుంటే, అలాంటి వారిని ఏం చేయాలి? ద్వేషించమని చెప్పాడు. అలాంటి వారిని ద్వేషించమన్నాడే తప్ప, దేవుడి పనికి వెళ్తున్నప్పుడు, దేవుడి కార్యక్రమాల్లో ఉంటున్నప్పుడు మనల్ని ముందుకు అడుగు వేయనీయకుండా, మనల్ని ప్రార్థన చేయనీయకుండా, ప్రభు పనిలో పాలు పొందనివ్వకుండా ఎవరైతే వెనక్కి తీస్తున్నారో మన కుటుంబ సభ్యులు, వాళ్ళని ద్వేషించమన్నాడే తప్ప అందరిని ద్వేషించమని యేసు ప్రభు చెప్పలేదు. ఎందుకంటే అన్ని బంధాలనిచ్చింది, బంధుత్వాలనిచ్చింది, అన్ని ఇచ్చింది ఎవరు? యేసుక్రీస్తు వారు, దేవుడే. మరి దేవుడే ఇచ్చి దేవుడే వాళ్ళతో కలిసి ఉండొద్దని చెప్తాడా? చెప్పడు. కాబట్టి ఆయన అన్న మాటల్లో ఆలోచనని మనం అర్థం చేసుకోవాలి. ఆ మాటలకు ఉన్నటువంటి అర్థాన్ని ఆయన ఆలోచన కోణంలో పరిశుద్ధాత్మ సహాయంతో మనం బైబిల్ని చదివి దాన్ని పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది తప్ప, మన మట్టి మెదడులో ఉన్నది, మన మానవ మేధస్సులో ఉన్నది ఆలోచించి బైబిల్ని తప్పు పట్టాలని ఏదో ప్రయత్నాలు చేస్తే అవి జరగని పనులు. కానీ అవి ఒక మాటలో చెప్పాలంటే పచ్చి కామర్లు ఉన్నవాడికి కనపడుతుందంతా కూడా ఎలా కనపడుతుంది అంటే పచ్చగా కనపడుతుంది అన్నట్లు, అలాగే బైబిల్ తప్పు పట్టాలని చదివే వాళ్ళకి ప్రతిదీ కూడా మంచైనా తప్పుగానే కనపడుతుంది. అలాగే ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు చెప్పిన అర్థం వేరు, భావం వేరు, ఆయన దేని సూచిస్తూ చెప్పాడో ఇవన్నీ పట్టించుకోకుండా మాట కనబడిన వెంటనే ఇదిగో తప్పు చెప్పాడు అని చెప్పి, ఈ మాట అన్నాడని చెప్పి ఆయన మీద నింద మోపటం, బైబిల్లో తప్పులు ఉన్నాయని చెప్పటం, ఇలా సర్వసామాన్యంగా జరిగిపోతున్న కొన్ని కార్యక్రమాలుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈరోజు చాలా మంది అలానే మాట్లాడుతున్నారు కదా. సరిపోని మళ్ళీ ఇంకో మాట చూద్దాం. యేసుక్రీస్తు వారి మాటల్లోనే
మరొక తప్పు పట్టుకునేటువంటి విషయాన్ని ఆయన మాట్లాడిన మాట ఏమని తప్పు పడుతున్నారో చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం చూడండి. తండ్రినైనను, ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అని చెప్పాడండి. చూడండి, తండ్రినైనను తల్లినైనను ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు, కుమారుడినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు అని చెప్పి ఈ మాట చెప్పేటప్పటికి ఇది చూసి చాలా మంది బైబిల్ మీద బురద చల్లటం మొదలు పెట్టారండి. ఈ మాటలను పట్టుకొని ప్రతి ఇంటింటికి తిరగటం, ఆ మాటను చూపించటం, సహోదరులను ద్వేషించమన్నాడు, తల్లిదండ్రులను ద్వేషించమన్నాడు, పిల్లల్ని ద్వేషించమన్నాడు, భార్యని ద్వేషించమన్నాడు, గర్భాన పుట్టిన వాళ్ళని ద్వేషించమన్నాడు, అందరిని ద్వేషించమని చెప్తున్నాడు, అందరికంటే ఎక్కువగా నన్నే ప్రేమించాలని చెప్తున్నాడు. అసలు ఆయన ఏం దేవుడు, ఆయన ఎందుకు నమ్ముకుంటున్నారని చెప్పి నమ్ముకున్న వాళ్ళని సైతం వెనక్కి తీసే ప్రయత్నంలో ఈరోజు చాలా మంది ఎన్నో ప్రయత్నాలు చేయటం సోషల్ మీడియా వేదికగా మనం చాలా చూస్తూనే ఉన్నాం. మరి నిజంగా యేసుక్రీస్తు వారు ఈ మాట ఎందుకు చెప్తున్నాడు? తండ్రి కంటే ఎక్కువగా ఎవరిని, పరలోకమందున్న దేవుడి కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించొద్దు అన్నాడు. తండ్రిని ప్రేమించొద్దు అన్నాడు, తల్లిని ప్రేమించొద్దు అన్నాడు, పిల్లల్ని ప్రేమించొద్దు అన్నాడు, ఎవరిని ప్రేమించొద్దు అన్నాడు. అనటం వెనకాల కారణం ఏంటో చెప్పమంటారా? ఆయన ప్రేమించొద్దు అన్నాడు కాబట్టి అందరిని వదిలేమని అర్థం కాదు. అక్కడ ఆయన ఏం చెప్పాడంటే అందరినీ ప్రేమించాలి, అందరికంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలని చెప్తున్నాడు. ఆ భావంతో, ఆ ఉద్దేశంతో ఆయన అక్కడ చెప్పడం జరిగిందే తప్ప వాళ్ళని ఎవరిని ప్రేమించొద్దు, నన్నే ప్రేమించాలి మీరు అన్న మాట దేవుడు ఎక్కడ చెప్పలేదు. ఆయన మాటలో ఉద్దేశం ఏంటంటే వాళ్ళందరికంటే ఎక్కువగా నన్ను మీరు ప్రేమించాలి. కారణం ఏంటంటే ఈరోజు మీరు తల్లి ఉందనుకుంటున్నారు, తండ్రి ఉందనుకుంటున్నారు, పిల్లలు ఉన్నారనుకుంటున్నారు, బంధుత్వాలు అనుకుంటున్నారు, బంధాలు అనుకుంటున్నారు, మీ ముందున్నవన్నీ చూసుకొని మీరు మురిసిపోతున్నారు. అన్నిటిని ఇచ్చింది మీకు ఎవరో? నేను. కాబట్టి నన్ను మించి మీరు ఎక్కువగా ఎవరిని కూడా ప్రేమించకూడదు. నేనివ్వకపోతే నీకు తల్లి లేదు, నేనివ్వకపోతే నీకు తండ్రి లేడు, నేనివ్వకపోతే నీకు బంధువులు లేరు, నేనివ్వకపోతే అసలు నీకు జన్మే లేదు, నీకంటూ శరీరమే లేదు. అలాంటప్పుడు నేను లేకుండా నీకు ఏది లేనప్పుడు నాకంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమించొద్దు అని చెప్తున్నాడే తప్ప ఎవరిని ప్రేమించొద్దు అన్న ఉద్దేశంతో యేసుక్రీస్తు వారు అక్కడ మాట్లాడటం అనేది జరగట్లేదు. దేవుడు ఆ ఉద్దేశంతో చెప్పడం. ఒకవేళ దేవుడు అలానే చెప్పేవాడైతే వాళ్ళందరినీ ఆయనే చేసి ఆయనే మనకు అందరినీ పక్కన పెట్టేసి బంధాలను పెట్టి, తల్లిని పెట్టి, తండ్రిని పెట్టి వాళ్ళకు దూరంగా ఉండమని చెప్తాడా? చెప్పడు కదా. కాబట్టి జాగ్రత్తగా ఆయన మాటలను మనం ఆలోచించే విషయంలో ఎక్కడో పొరపాటు చేసి ఎవరో మనల్ని త్రోవ తప్పించడం జరుగుతుందే తప్ప బైబిల్లో నిజంగా అసంబర్తాలు అనేవి లేవు, తప్పులు అనేవి లేవు. బైబిల్లో ఏ విధమైనటువంటి లోపాలు అనేవి లేనే లేవండి. బైబిల్ ఒక మాటలో చెప్పాలంటే అది నిజమైన దైవ గ్రంథం. కాబట్టి దానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. చరిత్రపరమైన ఆధారాలు ఉన్నాయి, శాస్త్రీయపరమైన ఆధారాలు ఉన్నాయి, ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఎన్నో ఆధారాలు, ఎన్నో హిస్టారికల్గా కూడా మనకి చాలా రుజువులు బైబిల్కి ఉండటం మనం చూస్తానికి కారణం దాని వెనకాల ఉన్నది దేవుడు. దాన్ని రాయించింది దేవుడు, పరిశుద్ధాత్మ సహాయంతో రాయించిన ఆయన దేవుడు. కాబట్టి ఆ బైబిల్లో ఉన్న మాటల్ని తప్పు పట్టడం ఎవరి వలన కాదు. కాబట్టి మరొక మాట చూడ, అక్కడ చదవండి ఏమని చెప్పుకున్నా. ఇక్కడ తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు అని చెప్పాడండి. కాదని చెప్పాడు కదండి. మరి అపోస్తులు ఏం చేశారు? యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఏం చేశారు చూడండి అపోస్తులు. అన్ని వదిలిపెట్టి వచ్చారు కదా. అన్ని వదిలిపెట్టి వచ్చారని మనం అనుకుంటున్నాం కదా, మనం చెప్తున్నాం కదా, చెప్తూ ఉన్నాం కదా. అవును, నిజంగానే వచ్చేసారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారో చూడండి. మరలా యేసుక్రీస్తు వారు వచ్చారు, చనిపోయారు, తిరిగి లేచాడు. చివరికి పేతురు గారు మాట్లాడితే ఏమంటున్నాడు చూడండి. అపోస్తులు ఏం చేస్తున్నారు చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనం. సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. చూడండి,
ఇక్కడ ఏమన్నాడండి? ఇక్కడ ఏం జరుగుతుందండి? ఫస్ట్ యేసుక్రీస్తు వారు పిలిచినప్పుడేమో అన్నీ వదిలిపెట్టేసి వచ్చేసారు. అన్నీ వదిలిపెట్టి వచ్చిన వీళ్ళు మరలా వెనక్కి వెళ్ళిపోయి మరలా చేపలు పడతారంటున్నారేంటి? వారి ఉద్యోగం మరలా వాళ్ళు చేసుకుంటానంటున్నారేంటి? ఒకసారి వదిలిపెట్టి వచ్చారు కదా ఉద్యోగాన్ని. ఒకసారి పని వదిలిపెట్టేసి వచ్చారు కదా! మరలా వెళ్ళిపోయి అదే పని చేసుకుంటాం అంటున్నారేంటి? ఒకసారి అందరిని వదిలిపెట్టి వచ్చారు కదా! భార్యను వదిలిపెట్టారు, తల్లిదండ్రులను వదిలిపెట్టారు, పిల్లల్ని వదిలిపెట్టారు, అందరిని వదిలిపెట్టి వచ్చారు కదా! వచ్చిన వీరు మరలా భార్యను వెంట పెట్టుకొని స్వార్థ పరిచర్య చేస్తున్నారేంటి? పరిచర్యలో వాళ్ళని కూడా వెంట పెట్టుకొని తిరుగుతున్నారేంటి? అన్నప్పుడు అక్కడే మనం ఆలోచించాలి. మాటను పట్టుకొని బైబిల్‌ని తప్పు పట్టాలని ఉంటే కుదరదు. అందుకని బైబిల్‌లో ఏం చెప్పాడంటే, అక్షరం చంపును అని చెప్పి మాట్లాడాడండి. అక్షరాన్ని పట్టుకొని మనం తప్పు పట్టాలంటే కుదరదు. దాని వెనకాల భావాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి ఇక్కడ ఒక చోటేమో ఎందుకు వదిలేయమన్నాడు? ఎందుకు వదిలేశారు? మరలా ఎందుకు ఆ పని కోసం వెళ్తున్నారు? ఎందుకు భార్యని, తండ్రిని, ఆ పనులన్నిటిని వదిలిపెట్టి వచ్చేశారు? ఎందుకు మరలా అదే పనులకు వెళ్ళిపోతున్నారు అన్నప్పుడు దీనికి కూడా కారణం ఉంది. చూడండి, కొంచెం మనం ఆలోచించగలిగితే ఇక్కడ వాళ్ళని ద్వేషించారని మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే, ఎందుకు ముందు వచ్చేసారంటే, పిలిచినప్పుడు ఎందుకు వచ్చారంటే, తండ్రి కన్నా ఎక్కువగా దేన్ని కూడా ప్రేమించకూడదు అన్న ఉద్దేశంతో దేవుడి మాట కన్నా మాకే మాట ఎక్కువ కాదని చెప్పి పిలిచిన వెంటనే అన్నిటినీ పక్కన పెట్టేసి యేసుక్రీస్తు పిలుపు మేరకు సువార్త పని కోసం ఆయన వెంట వచ్చేసారు. వచ్చిన వీరు సువార్త పరిచర్యలో తిరుగుతూ ఆయన కోసం ఆయన వాక్యాలు ఎన్నో అలవర్చుకొని, ఎన్నో సత్య సంబంధమైన విషయాలు నేర్చుకొని, నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలుసుకొని, బంధాలు ఎలా ఉండాలో, కుటుంబాలు ఎలా ఉండాలో ఇవన్నీ తెలుసుకొని, చివరికి ఆ ప్రేమతోనే తమ కుటుంబాలను కట్టుకోవటం కోసం ప్రేమించిన వాళ్ళు మరలా తమ భార్యలను తీసుకొని వాళ్ళకు వాక్యాలు చెప్పుకొని, వాళ్ళని నిజంగా మరణించిన తర్వాత వాళ్ళని నిత్య జీవానికి వారసులకు చేయాలని చెప్పి మరణించే వరకు వాళ్ళని దేవుళ్ళో నడిపించుకోవటం కోసం వారి వెంట విశ్వాసురాలైన తమ భార్యలను వెంట పెట్టుకొని సువార్త పనిలో వాళ్ళు తిరిగారు. తమ భార్యలు సహకారులుగా ఉన్నారు. మరి యేసుక్రీస్తు వారు ఎందుకు ద్వేషించమన్నాడు? ఎందుకు ద్వేషించమని చెప్పాడు యేసుక్రీస్తు వారు అని అంటే, ఇక్కడ ద్వేషించటంలో 2 రకాలు ఉన్నాయి. ఒక ద్వేషం గురించి మనం మాట్లాడితే, ఒకళ్ళు తప్పు చేస్తున్నప్పుడు వాళ్ళని సరైన మార్గంలో మనం పెట్టడానికి మనం ఏం మాట్లాడినా కానీ వాళ్ళకి తప్పుగానే కనపడుతుంది. మనం వాళ్ళని ద్వేషిస్తున్నట్లుగానే కనపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకసారి మనం చూసినట్లయితే, చెడిపోయిన వ్యక్తిని మార్చడానికి మనం ఏది చేసినా అది వారికి చెడ్డగానే ఉంటుంది. ఎలా అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి స్కూల్లో చేరిన వ్యక్తి చెడు అలవాట్లకు అలవాటు పడ్డాడు అనుకోండి, చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారు అనుకోండి, అప్పుడు సార్ ఏం చేస్తాడు? తెలిస్తే మందలిస్తాడా, మందలించడా? కొడతాడా, కొట్టడా? కొట్టినప్పుడు ఆ పిల్లలు వాళ్ళ మీద ద్వేషం, కోపం పెంచుకోవడం కరెక్టేనా? వాళ్ళు సన్మార్గంలో నడవాలని, మంచి మార్గంలో ఉండాలని వారిని ఏం చేస్తున్నాడు? కొడుతున్నాడు. అంటే వాళ్ళని కొడటం కోసం వాళ్ళు వాళ్ళ ప్రేమతో ఆ పని చేశారే తప్ప వాళ్ళ మీద ద్వేషంతో కాదు. ఇప్పుడు నన్ను కొట్టాడని చెప్పి నేను ఆయన మీద ద్వేషం పెట్టుకున్నాను అనుకోండి, అది కరెక్టేనా? అది కరెక్టేనా? కాదు. ఎందుకంటే నువ్వు చెడు చేస్తున్నావు కాబట్టి నిన్ను మంచి మార్గంలో నడపటం కోసం, నిన్ను మంచి చేయటం కోసం, నీ కోసం మంచిగా మాట్లాడారో లేదంటే మంచిగా దెబ్బ కొట్టారో అది నీ మంచి కోసమే తప్ప నిన్నేదో చేయాలని, నిన్నేదో అనాలని కాదు. ఇప్పుడు మరి అది చేసిన తర్వాత మనం ద్వేషం పెట్టుకున్నాం అనుకో, అది కరెక్టో కాదు. సో ఇక రెండో దానికి వచ్చేటప్పటికి, ఇక దేవుని కార్యక్రమాల్లో జరిగేటటువంటి ద్వేషించటం. ఇది ఎలా అంటే, ఎవరైనా మనం దేవుడి పని చేస్తున్నప్పుడు, దేవుడి కార్యక్రమాలకు వెళ్తున్నప్పుడు, దేవుడి పనిలో ఉన్నప్పుడు ఎవరైనా అడ్డుకుంటున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ భార్య కావచ్చు, భర్తలు కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, మన కుటుంబ సభ్యులు కావచ్చు, దేవుని పనికి వెళ్తున్నప్పుడు వాళ్ళ సొంత పనులు చెప్పి, లేదంటే వాళ్ళకున్నటువంటి అవసరాల కోసం, లేదంటే వాళ్ళు ఏదో పనులు చేయించడం కోసం మనల్ని దేవుడి దగ్గరికి రానియకుండా వెనకడుగు వేస్తూ, అబ్జెక్షన్ పెడుతూ ఆపుతున్న నాడు అక్కడ మాట్లాడుతున్న మాట వాళ్ళని మీరేం చేయాలి? ద్వేషించాలి. అలా ద్వేషించాలి. అక్కడ అలా ద్వేషించమని చెప్తున్నాడు. దేవుడి దగ్గరికి రావటానికి ఎవరైతే మీకు ఆటంకంగా ఉన్నారో, దేవుడి దగ్గరికి రానివ్వకుండా మీ భార్య ఆటంకపరిస్తే భార్యని ద్వేషించండి. ఒక యోబు ద్వేషించాడు. ఎలా ద్వేషించాడు?
ఇగో ఇంత శ్రమలో ఉన్నావు, ఇంత బాధలో ఉన్నావు, ఇంత అవమానం పడుతున్నాము, ఏ తప్పు చేయకుండా నేను దేవుడు ఎందుకు ఇంత బాధ పెట్టాడని నాలుగు మాటలు అంటున్నారు, నీ ఒంటి నిండా కొరుకులు వచ్చేసాయి, నువ్వు ఇంకా ఎందుకు బ్రతుకున్నావు, దేవుడిని దూషించి చచ్చిపో అన్నప్పుడు యోబు గారు మాట్లాడిన మాట ఏంటి? ఆయన ఏమన్నాడు? ఆమెతో వంతు పలకకుండా భార్యను ఏం చేశాడు? ప్రేమతోనే మురుకురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడొద్దని చెప్పి భార్య మాటని వినకుండా ద్వేషించాడు, పక్కన పెట్టాడు. ఆ విధంగా భార్య మనల్ని దేవుడి దగ్గరికి రానికుండా దూరం చేస్తుంటే భార్యని పక్కన పెట్టాలి, తల్లిదండ్రులు దేవుడి దగ్గరికి రానివ్వకుండా కాపుతుంటే తల్లిదండ్రులు పక్కన పెట్టాలి, పిల్లలు అభ్యంతర కారణంగా ఉంటే వారిని పక్కన పెట్టాలి. ఇలా పక్కన పెడుతూ వారిని మాట పట్టించుకోకుండా మనం దేవుడి కోసం బ్రతకాలి అని చెప్పి వారిని ఆ విధంగా ద్వేషించమంటున్నాడే తప్ప వారిని నిజంగా ద్వేషించేసి వారితో మాట్లాడకుండా, వారితో పలకకుండా, వారి గురించి ఆలోచించకుండా అనే విధానం మనకు చెప్పట్లేదు. అక్కడ ఏమని చెప్తున్నాడు? దేవుడి పనులకు అభ్యంతర కారణంగా మీ కుటుంబంలో ఎవరైనా ఉంటే మీరేం చేయాలి? వారిని పక్కన పెట్టాలి, ద్వేషించాలని చెప్తున్నాడు తప్ప మరొక ఉద్దేశంతో ఆయన మాట్లాడటం లేదు. మరి అయితే ఈరోజు అసంబద్ధంగా పిలువబడుతున్న ఈ 2 మాటలు ఎందుకు ఈ మాటలు వచ్చినాయి చూడండి. అదే ఒకసారి మరలా ప్రారంభం 2 మాటలు చదువుకొని దాని అర్థాన్ని ఆలోచిద్దాం. లోకసువార్త 14:26 వచనంలో మనం చూస్తే అక్కడ ఎందుకు ద్వేషించమంటున్నాడు చూడండి. సార్ మరలా ఆ మాట చదువుదాం. లోకసువార్త 14:26లో యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట చూడండి, ఏమని మాట్లాడుతున్నాడు? ఎవడైనను నా యొద్దకు వచ్చి చూడండి, తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరుడు. ఇక్కడ ఎందుకు ద్వేషించమని చెప్తున్నాడు? ఏ విధమైన ద్వేషం గురించి మాట్లాడుతున్నాడంటే, మంచి కోసం మనం మంచి చేస్తున్నప్పుడు మంచిని అడ్డగించేవారు ఎవరైతే ఉంటారో వారిని ద్వేషించమని చెప్తున్నాడు. ఆ ద్వేషం గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుడి పనికి వెళ్తున్నప్పుడు, దేవుడి కార్యక్రమాల్లో ఉంటున్నప్పుడు ఎవరైతే నిన్ను అడ్డగిస్తున్నారో, ఎవరైతే నిన్ను దేవుళ్ళలో రానికుండా ఆపుతున్నారో, నీ కుటుంబంలో ఉన్న పిల్లలు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారిని నిర్లక్ష్య పెట్టండి, వారిని ద్వేషించండి, వారిని కొంచెం పక్కన పెట్టండి అని చెప్తున్నాడే తప్ప మరొక ఉద్దేశంతో ఆయన ఏం అక్కడ మాట్లాడతలేదు. కాబట్టి ఈ మాటకు ఉద్దేశం మంచి కోసం, మనం మంచి పని చేస్తున్నప్పుడు ఎవరైనా మనల్ని వ్యతిరేకిస్తుంటే అక్కడ వాళ్ళని ఏం చేయాలి? ద్వేషించాలి, వాళ్ళని కొంచెం పక్కన పెట్టాలి. పక్కన పెట్టి తర్వాత ప్రేమపూర్వకంగా వాళ్ళని మరలా నువ్వు వాక్యంలో స్థిరపడి వాళ్ళని నువ్వు మార్చుకోవాలని చెప్తున్నాడే తప్ప వాళ్ళని నిత్యంగా పక్కన పెట్టేసేయాలనే ఉద్దేశం కాదు. మరొక మాట యోహాను రాసిన మొదటి పత్రిక కూడా చూడండి, 3:15 తన సహోదరుని ద్వేషించువాడు ఏమని చెప్తున్నాడు? తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని ఎందును నిత్య జీవం ఉండదు అని మీరు ఎరుగుదురు అంటున్నాడు. ఇక్కడ దేని గురించి చెప్తున్నాడు అంటే సహోదరుని ద్వేషించడం గురించి చెప్తున్నాడు. ఎందుకంటే సహోదరుడు ఎవరు? ఒకే గర్భాన పుట్టిన వాళ్ళు సహోదరులా అన్నప్పుడు బైబిల్ మనం స్పష్టంగా క్రొత్త నిబంధన మనం చూడగలిగితే సహోదరులు ఎవరన్నప్పుడు మనం దేవుడి పని చేస్తున్నప్పుడు దేవుడి పని చేసే వాళ్ళు మనకేమవుతారు? బంధువులు, రిలేటివ్స్ కదా. ఇప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి అయ్యా ఒక అతను వచ్చి మాట్లాడతాడు, అయ్యా నీ తల్లి నీ సహోదరులు వచ్చారు అని యేసుక్రీస్తు వారితో మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటాడు? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? ఎవరైతే పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేస్తారో వారే నా తల్లి, వారే నా సహోదరులు అని చెప్పాడు. ఇప్పుడు అదే విధంగా సహోదరులు అంటే ఎవరు? దేవుడిని నమ్మి దేవుడి కోసం బ్రతుకుతున్నటువంటి వారు. ఇప్పుడు ఈ సహోదరులలో ఎవరిని మీద కూడా మీరు ద్వేషాలు అనేవి పెట్టుకోకూడదు. వాళ్ళు పని చేస్తున్నారని నువ్వు చేయలేకపోతున్నావని, వాళ్ళు నీకంటే కొంచెం ఎక్కువగా ఉన్నారని నువ్వు తక్కువగా ఉన్నావని వాళ్ళ మీద నువ్వు ద్వేషం పెట్టుకోకూడదు. ఒకవేళ నీ సహోదరులలో నువ్వు ద్వేషం పెట్టుకుంటే నువ్వు నరహంతకుడితో సమానం. ఎందుకంటే నువ్వు కడగబడిన రక్తంతో ఆయన కూడా కడగబడ్డాడు. నువ్వు ఎలాగైతే పాప క్షమాపణ పొందుకున్నావో నీలాగే నీ సహోదరుడు కూడా పాప క్షమాపణ పొందుకున్నాడు. నువ్వు ఎలాగైతే దేవుడు పనిలో ఉన్నావో, దేవుడికి నువ్వు ఎలాగైతే ప్రియమైన కుమారుడువో నీలాగే నమ్మి బాప్తిస్మం పొంది దేవుడి పరిచర్యలో ఉన్న వాళ్ళు కూడా, నీ సహోదరులు కూడా దేవుడి కుమారులు, దేవుడికి ప్రియమైన వారు. కాబట్టి ఒకవేళ వారిని నువ్వు ద్వేషిస్తే నువ్వెవరో నరహంతకుడితో సమానం. నువ్వు నరహంతకుడు అయితే నరహంతకునికి నిత్య జీవంలో చోటు లేదు, పరలోకం లేదు. అవుదండి. ఈ 2 మాటల వెనకాల అర్థం ఎంత ఉంది?
కాబట్టి బైబిల్లో తప్పులు అనేవి, అసంబర్థాలు అనేవి ఏవి లేవు. మరొక మాట చెప్పాలంటే బైబిల్ని పాటిస్తే మన కుటుంబాలు చాలా బాగుంటాయండి. బైబిల్ పాటిస్తే మన కుటుంబాల్లో ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరితో ఏ విధమైన నడవడిక కలిగి బ్రతకాలో, భార్యాభర్తల బంధం ఎలా ఉండాలో, పిల్లలు తల్లిదండ్రుల బంధం ఎలా ఉండాలో, అత్తాకోడళ్ళ బంధం ఎలా ఉండాలో, ప్రతి బంధం గురించి స్పష్టంగా చెప్పిన గ్రంథం బైబిల్. కాబట్టి బైబిల్లో తప్పులు అనేవి లేవు. ఎవరైనా తప్పు పట్టాలన్న ఉద్దేశంతో బైబిల్ని చదివితే పచ్చకామరులు వచ్చినవాడికి ప్రతిదీ పచ్చగా ఎలాగైతే కనపడిద్దో లోకం అంతా, బైబిల్ని తప్పు పట్టాలనే ఉద్దేశంతో చదివేవాడికి ఆ అన్న తప్పే కనపడిద్ది, ఈ అన్న తప్పే కనపడిద్ది, ఏది చెప్పినా కానీ తప్పే కనపడిద్ది. కాబట్టి బైబిల్లో తప్పులు అనేవి లేవు. కాబట్టి మనం ఈ మాటలు విన్న మనం బైబిల్లో తప్పులు లేవని, దేవుడి కోసం బ్రతికే వాళ్ళగా బైబిల్ చదువుతూ ప్రతిరోజు దీవారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు. కాబట్టి ప్రతిరోజు బైబిల్ చదువుతూ బైబిల్లో తప్పులు లేవన్న దృఢ విశ్వాసంతో, దృఢ సంకల్పంతో దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క కోరికను నెరవేరుస్తూ మీరందరూ దేవుని పనిలో ఎదగాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తానని ఈ అవకాశం ఇచ్చిన దేవునికి, ఈ మాటలు విన్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను.